శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి సేవకై బయలుదేరుతున్నాండి. విశాఖపట్నం నుంచి తిరుపతి. కింద 4 రోజులు, మీదని 3 రోజులు ఇచ్చారు స్వామివారి సేవకి. అయితే అందరం చాలా మంది, 15 మంది, 4 అబ్బాయిలు, 11 మంది లేడీస్ అన్నమాట. అందరం విశాఖపట్నం నుంచి బయలుదేరాము. వేరు ట్రైన్స్లో బయలుదేరి అందరూ తిరుపతి తెల్లవారుజాము 4 విష్ణువాసంలో ఉండాలని ప్లాన్ చేసుకున్నాం. అలాగే 20వ తారీఖు బయలుదేరి 21 ఉదయంకి మేము అక్కడ చేరుకోవాలి. 21 నుంచి మాకు సేవ మొదలవుతుంది. చక్కగా 21వ తారీఖుని అక్కడ దిగాము, స్నానం చేసాం. విష్ణువాసంలో ఈ సేవ బట్టలు అక్కడి నుంచే కట్టేసుకున్నాం. విష్ణువాసంలో వెయిట్ చేస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళు మనకు పిలిచి 15 మందిని వాళ్ళు ఆన్లైన్లోనే అప్లోడ్ చేసుకొని డాక్యుమెంటేషన్ అవి చేస్తారు కదా కొన్ని రకాలు. అది అతను రావాలి. సార్ వచ్చినంత వరకు బయట మేము అలాగా వెయిట్ చేస్తున్నాం. ఈలోపు అక్కడ భోజనం అంటే ప్రసాదం వస్తుంది. ఆ ప్రసాదం కాఫీ వస్తే తాగేసి అక్కడ ఉన్నాం అన్నమాట. విష్ణువాసం 2nd ఫ్లోర్లోని ఉంటుంది సేవకి. అయితే మాకు మొదటి రోజు శ్రీనివాస మంగాపురం ఇచ్చారండి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఎంత చక్కగా దర్శనం, చక్కగా సేవ అన్నీ చేసుకున్నాము. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ఇచ్చారు. 5 గంటలకి 11 గంటలకు వెళ్ళేటప్పుడు చాలా ఎండగా ఉంది. అయితే కొన్ని వెహికల్ ఇచ్చారు, వెహికల్లో వెళ్ళాము అక్కడికి. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇచ్చారు. అయితే ఆ రోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఇలా తిరువీధి తిప్పుతారట. ఇలా తిరుగుతున్నారు అతను. చక్కగా సేవ అంతా కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత మేము ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. ముందుగా తీయలేదండి, ఎందుకంటే మేము వెళ్ళినందుకు అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఇబ్బంది పడకూడదు కదా, అందుకని ఆ రూల్ మాట. అందుకు మేము ముందు తీయమే, వీడియోలు ఎప్పుడు తీయలేదు నేను. తర్వాత వీడియో తీసి అందరికీ బాగుంటుంది. రేపు ఉదయం నా పిల్లలు చూస్తారనే ఒక ఉద్దేశంతో నేను ఇది ఇలాగా పెట్టుకుంటున్నాను. అంతేను. 15 మంది చక్కగా సేవ చేసుకున్నామండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరికి వేశారు. ఒకళ్ళు తాళ్ళు పట్టుకున్నట్టు, ఒకళ్ళు అక్కడ ఆలయంలో వేశారు. కొంతమందికి అక్కడ ఏవో ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, అక్కడ కూడా వేశారు. సాయంకాలం సమయంలో చూడండి ఎంత బాగున్నారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి గోపురం. అది చాలా చక్కగా ఆ రోజు సేవ అయిపోయిందండి. 2వ రోజు గోవిందరాజులు గారి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. అయితే మాకు అక్కడ వేశారు బ్రహ్మోత్సవాల్లో. అది ఉదయం 11 నుంచి సాయంత్రం 10-11 అయిపోయింది రాత్రి మేము వెళ్ళేసరికల్లా. మాకు మేముగానే ఉండిపోయాం అక్కడ, ఎందుకంటే చాలా బాగుంది అక్కడ. బ్రహ్మోత్సవాలు స్టార్టింగ్ కదా, అన్నీ ఉయ్యాలతో ఊపి అయ్యవారిని, అమ్మవారిని, అలా గోవిందరాజులు స్వామివారి సేవ కూడా కంప్లీట్ అయింది. అయితే ఇంకా ముందు వీడియోలు చాలా ఉన్నాయండి, అవి అలా ముందుకు నేను మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాను. మొదటి రోజు శ్రీనివాస మంగాపురం సేవ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము విష్ణువాసంకి వచ్చి ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి మళ్ళీ మన్నాడు ఉదయం గోవిందరాజు స్వామివారి దగ్గర సేవ చేసుకుని ఆ రోజు కూడా రాత్రి అంతా కంప్లీట్ అయిన తర్వాత రాత్రి 11 అయింది. అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాము. అదే విష్ణువాసంకి వెళ్ళాము. వెళ్ళి అక్కడ మళ్ళీ సేమ్ అదే పద్ధతి. ఇలా 4 రోజులు మమ్మల్ని ఉంచారు అక్కడ. ఎందుకంటే ఎక్కువ అక్కడ జనాలు ఉన్నారు అని చెప్పి, బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కదా, అందుకని చెప్పేసి అక్కడ ఉంచారన్నమాట. ఇలా ఇక్కడ ఏంటంటే కొంచెం బయట టిఫిన్ చేసి వెళ్ళాము. ఇది కపిల తీర్థంలో ఇచ్చారండి మళ్ళీ మాకు 3వ రోజు. అది కంటిన్యూ అయిపోయింది వీడియో. కపిల తీర్థంలో ఇస్తే ఇక్కడ మేము టిఫిన్ చేసుకొని కపిల తీర్థం వెళ్ళి అక్కడ సేవ చేసుకొని మళ్ళీ తిరిగి రావడం. కపిల తీర్థంలో ఏంటి ఇచ్చారంటే మాకు అన్న ప్రసాదం ఇచ్చారండి.
అవన్నీ చెప్పాను కదా, నేను వీడియోలు అవి ఎక్కువ తీయలేదు, కానీ మామూలుగా ఇలా బయట ఉన్న మాత్రం తీసాను. అన్నప్రసాదం తీర్చాను. అయితే లోపలికి వెళ్ళాము. 12 గంటలకి మొదలుపెట్టారు అన్నప్రసాదం. మొదలు పెడితే అది ఏమైందంటే మీదని 3 కోతులు ఏవో ఉన్నాయి. అవి అస్సలు ప్రసాదం అంతా అలాగే ఉన్నాయి, కానీ కనీసం కిందకి దిగలేదండి. అవి దిగకుండా ఎంత డిసిప్లైన్గా ఉన్నాయంటే 4 గంటల కాలం అంతకు ముందు వచ్చి పొలాలు వస్తే పొలాలు నీళ్ళు తాగేసి పొలాలు విప్పుకొని నీళ్ళు తాగడం ఎన్ని చేస్తే అన్ని చేస్తే చేశారు. కానీ ప్రసాదం ఇచ్చేదానికి అతను చెప్పారు అయితే అవి ఒక్కసారి కూడా కిందకి దిగలేదు, అల్లరి చేయలేదండి, అలాగే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు వస్తాయి. అసలు వాటిని చూస్తేనే మాకు ఆశ్చర్యం అనిపించింది. అమ్మో ఇలా కూడా ఉంటాయా, ఇంత డిసిప్లిన్గా కోతులు ఉంటాయా అనేసి. ముందు ఒకళ్ళేమో అరటిపండు ఇస్తే చక్కగా ఒలుచుకొని అరటిపండు తినేసారు. నీళ్లు తాగడానికి దాహం వేస్తున్నాయని చెప్పి ఎవరు లేని సమయం చూసి ట్యాప్ విప్పుకొని తాగేసి అది కూడా స్లోగా విప్పే. ఎంత అసలు వాటికి ఏడుకొండవాడే అన్నీ చెప్తున్నారేమో కొంచెమే విప్పాలని, లేకపోతే అంత డిసిప్లిన్ ఉంటుంది. ఇవన్నీ మేము వెళ్తున్న రూట్లు అండి. కలిపి ఆటో కట్టించాము. తర్వాత ఎక్కడ వచ్చారు, అలిపిరి రోడ్డు. అలిపిరిలో కూడా కొంతమంది వచ్చారు. ఆ కపిల్ తీర్థం దగ్గర ఆంజనేయ స్వామి తాలూకా ఇది ఉంది, మందిరం ఉంది. అక్కడైతే 24 అంటే మొత్తం అలాగా రామనామ జపమే అవుతూనే ఉంది. హనుమాన్ చాలీసా, ఇంకా సుందరాకాండ అవన్నీ అలా వేస్తూనే ఉన్నారు. ఇదిగో హనుమంతుడి కోవిల్ ఇదేనండి. వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా బాగుంది. అక్కడ కొటేషన్స్ కూడా పెట్టాను, చూడండి ఒకసారి చదవండి. ఇది జస్ట్ అలా పార్క్, అది అక్కడ ఆ పార్క్లోకి వెళ్ళి ఒక అరగంట కూర్చున్నాం. 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు వాళ్ళు, ఎవరైనా సరే. మేము 20 రూపాయలు ఇచ్చి ఛార్జ్ చేసుకొని అక్కడ కూర్చున్నాం అన్నమాట. ఒక గంట సేపు టైం ఉందంటే అక్కడ కూర్చున్నాము. చాలా వేడిగా ఉంది కదా, చెట్లు ఉన్నాయి, గాలి వేస్తుందేమో అని చూస్తే ఒక్క పిసరు కూడా గాలి లేదు. మేము మళ్ళీ విసురుకొని మేము కూర్చున్నాము. ఇది మళ్ళా వెంకటేశ్వర స్వామి ఇదోటండి వచ్చింది. అలాగే కూర్చుంది తప్ప అక్కడి నుంచి కదలలేదు, ఒక్క దగ్గర కూడా కదలకుండా అలాగే కూర్చుందండి. ఎంత ట్రైనింగ్ ఇచ్చారో ఏంటో, దానికి ఇచ్చారా లేకపోతే దాని డిసిప్లైనా అనేసి. ఇక్కడ భోజనాలు అవి పెట్టారు. అదే భోజనాలు కాదు, క్షమించాలి, అన్నప్రసాదం. ఈ 3 గంటల్లోని 8 అండాలు సాంబార్ అన్నం, 8 అండాలు పెరుగన్నం మొత్తం అయిపోయింది సేవ. అలాగా 4 గంటల కాలం కంప్లీట్ అయిపోయింది. అది కూడా మళ్ళీ జాగ్రత్తగా తిరిగి ఇంటికి వచ్చాము. చూడండి ఎంత చక్కగా కూర్చుందో. అయితే మేము అన్నీ అక్కడ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అక్కడ 5 నిమిషాలు కూర్చున్నామండి. ఎందుకంటే 4 గంటలకి ప్రతిరోజు కపిల ఈశ్వరునికి
అభిషేకం అవుతుందంట లోపల. అందుకని చెప్పి ఒక 10 minutes వెయిట్ చేసి 50 రూపాయల టికెట్ దానికి, ఆ అభిషేకానికి. పాలు, పెరుగు, గంధం, బెల్లపత్రాలు, విభూతి ఇవన్నీ వేసి కపిలేశ్వరునికి అభిషేకం చేశారు. చక్కగా అది కూడా చూసాము. అందులో వేణుగోపాల స్వామి లోపలికి వెళ్తుంటే ఆలయం లోపలికి అన్ని రకాలు టెంపుల్స్ అవి అన్నీ ఉన్నాయి. అవన్నీ మరి లోపల తీయకూడదు కదా అని నేనేవి తీయలేదు. ముందు మాత్రం ఇవన్నీ ఈశ్వరుని తాలూకా ఎక్కడెక్కడ జ్యోతిర్లింగాలు అవన్నీ పెట్టున్నారు. అన్నీ పెయింట్ వేసారు కావాలి, చాలా బాగా ఉన్నాయి ఇవన్నీ. ఫోటో తీసుకున్నా చిన్నప్పుడు ఇక్కడికే ఎక్కి తీసే ఫోటోలు.
ఇది మేము సేవ చేసుకొని మళ్ళీ మన్నాడు ఏకాంత సేవ చూద్దామని గోవిందరాజు స్వామి గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్ వీడియోస్ అండి ఇవి తీసుకొని ఇలాగ దర్శనం చేసుకొని ఏకాంత సేవకని వెళ్ళేటప్పటికి ఏకాంత సేవ కూడా 10 రూపాయల ఎంతో టికెట్. అసలు ఎంత నిశ్శబ్దంగా ఉంది. స్వామివారికి సన్నాయి జో అచ్యుతానంద జో జో ముకుంద అని సైలెంట్గా ఎంత చక్కగా పాడారో ఆ ఏకాంత సేవలోని. ఎవరు మాట్లాడకుండా అలా లైన్లో అలా దర్శనం మాట. వెండి శేషపానుపు మీద అతను ఉన్నారు. చూసి దర్శనం చేసుకొని అలా తిరిగి వచ్చేసాము. మన్నాడు మాకు కూరగాయల దగ్గర వేశారు. ఇక్కడ శ్రీనివాసం అది కాంప్లెక్స్కి ఎదురుగుండా విష్ణువాసం లాగే శ్రీనివాసం ఉంటుంది కదా, అక్కడ కూరగాయలు కోసి అవన్నీ చేసి అన్నప్రసాదం అన్నమాట. అక్కడ కూడా అక్కడ 12 నుంచి 4 వరకు అన్నప్రసాదం చేసి అక్కడ వాళ్ళు వీడియో తీసుకోవచ్చా అని అనుమతి తీసుకొని మా పిల్లలు కొంతమంది వీడియో తీశారు ఇలాగా. అంతే. ఇదంతా ఇలాగ మేము బయలుదేరడానికి మీదకి వెళ్తున్నాం. అయిపోయింది అక్కడ శ్రీనివాసంలో కూడా కంప్లీట్ అయిపోయి మేము తిరుమల సేవకై వెంకటాచలం వెళ్తున్నాం. ఎవరు గురువుగారు అన్నట్టు వెంకటాచలం వెళ్తున్నాం. ఆ వెంకటాచలం అంటే చాలా ఇది అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. అసలు భక్త లేకపోతే అతను అలా చేయిస్తారా అనేది తెలియదు. ఎంత కాళ్ళ నొప్పులు, ఎంత తిరగాలి, నిద్ర ఉండదు. అయినా సరే అలా సేవ చేయాలి, అలాగే మనం పరిగెట్టాలని చేస్తూనే ఉంటాము. చాలా బాగుంటుందండి. అది ఎక్కడ చూసినా అతను కనబడుతున్నాడు స్వామివారు అని ఒక ఫీలింగ్. మొత్తానికి చేరుకున్నాము ఏడుకొండ స్వామి దగ్గరికి. చెకింగ్లు అవి అయిపోయి వచ్చాము స్వామివారి. తర్వాత మాకు కూడా మళ్ళా స్కాన్ అవి చేసి ఒక ఐడి కార్డు అవి ఇస్తారు. ఆ ఐడి కార్డ్ ఇచ్చిన తర్వాత మనం లేడీస్ది సేవా సదన్ 1, జెంట్స్ది సేవా సదన్ 2. మాకేమో జీడిపప్పులు కట్ చేసే దగ్గర వేశారు. రోజు ఉదయం అదే సేమ్ డ్యూటీ. సాయంత్రం వైకుంఠం 2లోని ప్రసాదం. అయితే మేము ఏం చేసామంటే ఉదయాన్నే లేచి ఆ రోజు మేము పడుకోలేదు. 2 గంటలల్లా లేచి అందరూ రెడీ పావుతకు 2 అందరినీ అన్నీ చేసి కార్డులు ఇస్తారు. గ్రీన్ కార్డు లోపల, వైట్ కార్డు బయట. గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నాకైతే లాస్ట్లో వైట్ కార్డ్ వచ్చింది, నాకు ఇంకొక ఆవిడకి. నో ప్రాబ్లం. పిల్లలందరూ మొదటిసారి. నాకైతే ఆ రోజు దర్శనం కూడా కాలేదు. చిన్న బాధ, దర్శనం కాలేదు. కానీ నేను అందులో గుడి
గుడిలోని ఉండి దగ్గర మాత్రం నేను ఒక 2 గంటల కాలం ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు దర్శనం అవ్వలేదని చెప్పి అక్కడ ఉండిపోయామన్నమాట. అలాగే అక్కడ ఆ రోజుకి అయిపోయింది. అలా సాయంత్రం బయలుదేరి మళ్ళీ వైకుంఠం 2లో అన్నప్రసాదానికి వెళ్ళి అక్కడ అందరికి పాలు కాఫీ అన్నం పెట్టడం అన్నీ అయిపోయి అయిన తర్వాత మన్నాడు 28వ తారీఖు లాస్ట్ డే మళ్ళీ ఉదయాన్నే లేచి కాజు దీనికి వెళ్ళాను, డ్యూటీకి. కాజు డ్యూటీ అయిన వెంటనే అక్కడ దర్శనం గురించి వెళ్తే దర్శనానికి వాళ్ళు టోకెన్ ఇస్తారన్నమాట. పలానా టైం కానీ నాకు 2 o'clock ఇచ్చాడు. 2 o'clockకి నేను రెడీ ఏం లేదు, సేమ్ అవే బట్టలతోటి బయలుదేరిపోయాను. 11:30-12 గంటలు బయలుదేరితే మేము 2-3 కల్లా దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాము. ఆ రోజు లక్ష్మీవారం నాకు నిజరూప దర్శనం దొరికింది. అయితే సుప్రభాత సేవలో కనీసం నాకు దర్శనం కూడా దొరకలేదు. స్వామివారు నన్ను చూస్తున్నారు, నేను చూడలేకపోయాను. నేను అదొక ఆనందం. బయట వేశారు, అలాగే అతనైతే మనల్ని చూస్తారు కదా. ఒక ఇసుక రేణులో చిన్న పిసరైనా వచ్చింది ఇది అని చూస్తారని ఆశతోటి కొంచెం బాధపడినా ఎక్కువ అనిపించలేదు. మొదటి రోజు లాస్ట్ రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది అందరి పిల్లలకి ట్రైన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం మొత్తం అంతా కలిపి మళ్ళీ తిరిగి ఇంటికి జాగ్రత్తగా అందరూ ఇళ్ళకి చేరుకున్నాం. నేను చేసుకున్న పుణ్యమా ఏంటి అన్నది నాకు తెలియదు. చక్కగా అయ్యవారి దర్శనం అది అయింది. మళ్ళీ ఇంటికి వచ్చేసాం జాగ్రత్తగాను. ఓం నమో వెంకటేశాయ. మళ్ళా మాకు ఇంకొకసారి కూడా సేవ ఇస్తారని ఆ స్వామివారు తలుచుకుంటూ మా గ్రూప్ అంతా అతనికి సేవ చేసుకోవడానికి ఇంకొక అవకాశం కూడా దొరుకుతుందేమో అని చిన్న ఆశతో ఓం నమో వెంకటేశాయ. చాలా సెండ్ చేసాను, ఇంట్రెస్ట్గా తీసేస్తుంది. మా పొడలు దిగడమ్మా. మేము 15 మంది చిన్న వ్యాన్ తీసుకున్నాము. తీసుకొని లాస్ట్లోనే అందరం కలిపి ఒక పిక్ తీసుకున్నాము, వీడియో తీసుకున్నాము. చక్కగా అయ్యవారికి నమస్కారం చేసుకుని ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ అందరూ కలిపి ఇక్కడ లగేజ్ పట్టుకొని స్వామివారిని చూసాము, సేవ చేసాము అనే ఆనందంతో మళ్ళా మాకు ఈ అవకాశం వస్తుంది అనే ఒక ఆశతో వెళ్ళిపోతున్నాం అనే బాధతో ముందుకు బయలుదేరుతున్నాం. ఏదైనా వెళ్ళాలి కదండి, ఎవరి గమ్యానికి వాళ్ళు చేరుకోవాలి. అలా అందరం కలిపి చక్కగా పిల్లలందరూ సహకరించారు. చాలా బాగా అయిందండి.